పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మనిషి పుట్టి పెరిగి సంపాదించి చనిపోయే వరకు అంతా ఆ పరమేశ్వరుని లీల. మీరేమీ భయపడకండి, బాధపడకండి, సరేనా? నన్ను కోడకి గడి చెప్పాడు మీరు త్వరలోనే చదువు చాలిస్తారంట. వాడు అసలు అలా అంటుంటే నా కోపం కొడదాం అనుకున్నా. ఆ దేవుడే తన దగ్గరికి రమ్మని పిలుస్తుంటే వెళ్లకుండా ఎలా ఉండమంటావు తేమప్ప? ఇక చాలు, పదే పదే ఆ మాటను తెలుసుకోకండి. మా ఓళ్ళు జోలికి కానీ మా గూడెం జోలికి కానీ వస్తే ప్రాణం తీస్తాను. తీస్తావురా? నువ్వు తీస్తే ఇక్కడెవరు తీయించుకోవడానికి సిద్ధంగా లేరు. అవును, ఇది వరకు ఈ అడవిలో ఎన్నో జంతువులు ఉండాలి కదా, ఇప్పుడు అవి లేవేంటబ్బా అనే అనుమానం కూడా మీకు కలగలేదు కదా? ఎందుకంటే ఎన్నో అడవి జంతువుల్ని అమ్మేసింది నేనే కదా. ఓ అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక ఈ లిస్టుకి అంతా ఉండదు. విన్నావు కదా మిస్టర్ రమణ, ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులన్నీ నీ నటు ద్వారానే చెప్పావు. ఈ ఆధారం చాలు నేను అరెస్ట్ చేయడానికి. ఏమంటావు? ఎస్ఐ గారు, మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, లచ్చనతో సరదాగా కబుర్లు చెప్తుంటే ఇంతలో మీరు వచ్చారు. ఏం లచ్చన? మీరు చెప్పినట్టే ఆ రమణధర నిజంగానే అనుమానించే వ్యక్తిలాగే ఉన్నాడు. ఏమంటారు? మీరు పెద్దోళ్ళు, చదువుకున్నోళ్ళు, మీరు నన్ను మీరు అనొద్దు బాబు. లచ్చన్న అంటే చాలు. గుడ్ లచ్చన్న, మీ గూడానికి వచ్చే ముందే నీ గురించి విన్నాను. ఈ రోజుల్లో ఈ వయసులో ఉన్న వికారాల కంటే విద్వత్వం ఉన్నవాడు అని తెలుసుకున్నాను. లచ్చన్న, మీది సీతంగూడెం కదా? అవును బాబు. ఈ గూడాల చుట్టూ ఏమేమి గూడాలు ఉన్నాయో, ఏ గూడానికి ఏదే ఆధారమో, ఇవన్నీ నాకు కొంచెం చెప్తావా? అన్నీ మీ ఆఫీస్ కాడ ఉంటాయి కదా బాబు, మీకు తెలవంది ఏముంటుంది? నిజమే, కానీ మా దగ్గర ఉన్న పట్టికల కంటే
పద్ధతి ప్రకారం ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే ఇంకంతకన్నా ఆనందం ఏముంటుంది? లచ్చన్న, సమాచారం కావాలంటే ఎలాగైనా వస్తుంది. కానీ నీలాంటి వాళ్ళ ద్వారా సమాచారమే కాదు, ఆచార వ్యవహారాలు కూడా చాలా బాగా తెలుసుకోవచ్చు. మా ఆచారాలు వ్యవహారాలు చెప్పడానికి తెలుసుకోవటానికి ఏటుంటాయి బాబు. ఏదో మా పరిసరాలను బట్టి ఉన్న వనరులను బట్టి మేమంతా ఏర్పరుచుకున్నాయా, మరి బతకాలి కదా బాబు. ఎస్, యు ఆర్ రైట్. సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి బాబు? పరిసరాలకు అనుగుణంగా మన జీవనాన్ని మార్చుకోవటం. రండి బాబు, ఇటు వెళ్దాం. ఇటు వెళ్తే ఏమొస్తుంది? మా గూడెం బాబు. మా అయ్య రాజమయ్యని కలిసి మీరు వెళ్దిరి గాని. రాజమయ్య? ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులు చాలాసార్లు విన్నాను. అంతేకాదు, ఇక్కడ ఫారెస్ట్ రేంజర్గా చేసిన అశోక్ నాకు మంచి స్నేహితుడు. అతడు తరచూ నాతో నీ గురించి, నీ తండ్రి గారి గురించి చెప్పేవాడు. ఆయన తప్పకుండా కలవాలి. నాకు ఆధ్యాత్మికత, మన సంస్కృతి సంప్రదాయాలంటే ఎంతో ఇష్టం. మీ ఎంత కాకపోయినా నాకు కొద్దిగా అందులో ప్రవేశం ఉంది. మీరు చదువుకున్నోళ్ళు, మేమెంతయ్యా? లచ్చన్న, మేం చదువుకున్నాం నిజమే, కానీ మేం చదువుకున్నది పుస్తకాలని. కానీ మీరు జీవితాన్ని చదువుకున్నారు, మన భారతీయతని నిలబెడుతున్నారు. ఇటు రండి బాబు. అదిగో అదే మా గూడెం. మా ఇంటికి వెళ్తారండి. అలాగే రండి బాబు. అయ్యా అయ్యా, మన ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు. నమస్కారం రాజు. నమస్కారం నమస్కారం. రండి, అలా కూర్చుందాం. పర్వాలేదు పర్వాలేదు. మీ గురించి చాలా విన్నాను. మిమ్మల్ని కలవాలని, మీ ఆశీస్సులు తీసుకోవాలని వచ్చాను. మీరు ప్రభుత్వ అధికారులు, మీరు నన్ను కలవడంలో తప్పు లేదు. నా ఆశీస్సులు కోరడం అర్థమైంది. అందరూ చెప్తుంటే నేనేదో అనుకున్నాను. నేను ఊహించిన దానికంటే అపరమేధావులు మీరు. నేను ఒక అధికారిగా ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడానికి వచ్చాను. కానీ ఒక సామాన్యుడిగా నాకు మీ ఆశీస్సులు కావాలి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నా మనోవాంఛ ఏంటో చెప్పగలరా? మా అలాగే మీరు కూడా ఈ అడవి తల్లికి ద్రోహం చేసే వాళ్ళ ఆట కట్టించాలనుకున్నారు. బహుశా ఈ పాటికి కొంతమంది ఆట కట్టించే ఉంటారు, అవునా? అవునండి. ఒక బొటానికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే సాధారణ వ్యక్తి, అతను పెద్ద రీసెర్చ్ స్కాలర్ అని దొంగ సర్టిఫికెట్స్తో ఇక్కడ సైంటిస్ట్గా చాలామంది అవుతున్నాడని తెలిసి వెంటనే అరెస్ట్ చేశాం. ఇక త్రిలోచన అనే ఆవిడ గవర్నమెంట్ పర్మిషన్తో ఇక్కడ దేనికోసం ఎదుగుతున్నారని తెలిసింది. అసలు అవి రియల్ పర్మిషన్స్ అవునా కాదా అని మమ్మల్ని చెక్ చేయమని కొన్ని సీక్రెట్ ఆర్డర్స్ వచ్చాయి. బేసిక్గా మేము ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత మా పై ఆఫీసర్స్ వస్తారు. కానీ ఇవన్నీ తెలిసినట్టుగా మీరు ఎలా చెప్పగలిగారు? నిజంగా మీలో ఏదో అద్భుత శక్తి ఉంది. దేవుడా, ఏ జన్మలో ఎవరికి ఏ పాపం చేశావు? ఈ జన్మలో తల్లిదండ్రులను దూరం చేశావు. నాకు తెలిసి ఏనాడు మూగజీవులకు కూడా ఏ హాని చేయలేదు. కిట్టబాబు మంచిగా మా నీలుని మనసు చేసుకొని సుఖంగా ఉంటే ఈ జన్మకు అంతే చాలు. అన్నా, ఏమైంది అలా ఉన్నావు? 'ఏం జరిగిందన్నా? 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 'ఏం జరిగిం
ఇంకేం కావాలమ్మా? నీ పంచపేనాల్ని ఆ కిట్టబాబు పైన పెట్టుకున్నావు. కిట్టబాబేమో రోజు రోజుకో ఊసరి విల్లిలా రంగులు మారుస్తూ రంగుల రాజ్యం ఏలుతున్నాడమ్మా. అతని ప్రవర్తన చూస్తుంటే అది నిజమో అబద్ధమో నాటకమో తెలియక నీ బతుకు ఎక్కడ బుగ్గిపాలవుతుందోనని ప్రేమిస్తుందమ్మా. అన్నా, నేనంటే ఎంత ప్రేమ నీకు. చిన్నప్పటి నుండి అమ్మా అయ్యా అన్నీ నువ్వై పెంచావు. చివరికి నేనెట్టు పడ్డ వ్యక్తికి నన్ను ఇచ్చి మనువు చేయాలనుకున్నావు. నా కోసం నువ్వు మనువు చేసుకోవడం కూడా మర్చిపోయావు. కన్న తల్లిలో చూసుకున్న మన పొలాన్ని నా కోసం కిట్టబాబుకి ఇచ్చావు. నీదెంత మంచి మనసు అన్నా. బాధపడకన్నా, బాధపడకు. త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయని రాజమయ్య చెప్పాడు. ఏం చెప్పాడబ్బా రాజమయ్య? మనకి మంచి రోజులు వస్తాయన్నాడా? అవునన్నా, త్వరలోనే మన గూడెంలో ఒక ఎంత జరగబోతుందంట. ఇంతలు విడ్డూరాలు వస్తాయని సుత్తా కూర్చుంటే నీ మనుము ఎవరు చేస్తారు? నిన్న అత్తారింటికి ఎవరు పంపిస్తారు? అయినా మందులు మంత్రాలను నమ్ముకున్న కుటుంబం అడది. రోగికి రోగం తగ్గాలంటే మందుతో పాటు ధైర్యం అనే మంత్రాన్ని బోధిస్తారు. ఆ మంత్రం ఆ రోగం తగ్గేంత వరకే పనిచేస్తుంది. తర్వాత మన మనసుకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. అన్నా, ఎప్పుడంటే నా మనసుకి ధైర్యం చెప్పడానికి నువ్వున్నావు, నీ మనసుకి ధైర్యం చెప్పడానికి నేనున్నాను. కానీ ఎప్పుడో ఒకనాడు నేను నా అత్తారింటికి వెళ్ళిపోతాను కదా, అప్పుడు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరుంటారు? నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరుంటారన్నా? నారు పోసినోడు నీరు పోయకపోతాడా అని ఏదో ఒక పని చేసుకుంటూ నా బతుకు వెళ్ళదెత్తానమ్మా. అన్నా, నువ్వు కూడా మనసు చేసుకోవచ్చు కదా. నీకు ఎప్పుడో ఒకప్పుడు తోడు అవసరం కదా. తోడు తెచ్చుకోవాలంటే ముందు నీడ కావాలి కదమ్మా. మనకి ఇల్లుంది కదన్నా. నీ మనువు ఖర్చులకి మనిల్లే కాక ఇంకా శానా డబ్బు అవసరం ఉందమ్మా. ఒక గానొక గారాల సెల్లిది. నీ మనువు ఘనంగా చెయ్యాలిగా. రమణ దొరకు కూడా ఏదో ఒక డబ్బు కట్నంగా కావాలని అడుగుతున్నాడు. నువ్వేం బాధపడకన్నా, రమణదోరు కూడా త్వరలోనే మంచి మనిషిగా మారతాడని రాజమయ్య చెప్పాడు. అవునా అమ్మా? అవునన్నా, రావణాసుడుగా ఉన్నవాడు కూడా ఒక్కసారిగా రాముడవుతాడని రాజమయ్య చెప్పాడు. ఏంటి రాముడా? ఆ రమణ దొర అది జరిగే పనేనా? జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. చెడ్డ మార్గంలో పయనించేవాడు చివరికి రావాల్సింది మంచి మార్గంలోకే అన్నా. నువ్వన్నట్టు అలా జరిగితే నువ్వు ఆ ఇంట్లో హాయిగా సంతోషంగా ఉండొచ్చు. అది నా కళ్ళారా చూడొచ్చు. ఏంటోరా ఎర్రడా, ఏ పని చేద్దామన్నా మనసు సహకరించట్లేదు. అంతేకాదు, అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలవట్లేదు. అవును లచ్చన్న, ఇది వరకు నాకు గుడం ప్రశాంతంగా ఉంటే ఎట్టు ఉండేది కాదు. దానికి కారణం ఆ రమణ దొర. కానీ దేవర వచ్చిన మొదట్లో నాకు ఎందుకో అనిపించేది ఆయన రావటం వల్ల మన గుడానికి ఏదో మేలు జరగబోతుంది అని. నీకలా అనిపించడానికి కారణం నీలో ఎక్కడో అంతర్లీనంగా అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైన ఒక మానవత్వం, నీ గూడిపోళ్లపైన నీకే తెలియని ఒక అభిమానం. ఆలోచించుకో,
ఆ రమణదొర నీ వాళ్ళని తిడుతుంటే నీ మనసు చివుక్కుమనడం. నేను కష్టపడి సంపాదించింది నీకోసం, నీ పిల్లల కోసం, తరతరాల నా వంశం కోసం. ఈ కారులు మేడలు ఈ గూడెం వాళ్ళ కోసమో ఈ అడవి మనుషుల కోసమో కాదురా. ఇప్పటికైనా వీళ్ళని అడవి మనుషులు అని చెప్పి మనుషుల్లాగా గుర్తించారు, అడవి మృగాలు అనకుండా. అయినా మీరు సంపాదించింది వీళ్ళ మీదే కదా, ఆ డబ్బు మీద ఉన్న ప్రేమ వీళ్ళ మీద లేదెందుకు? ఇంటికి పద. అటు కాదు, ఇటు వెళ్ళి కార్లో కూర్చో. నువ్వేంట్రా? పో పో. ఒరే ఎర్రోడా, మీ వాళ్ళని తిట్టానని నీ కొంచెం కోపంగా ఉంది కదూ? ఎంత మడదరా, అట్లాంటిది ఏం లేదు. అది కాదురా, ఎంతైనా నువ్వు కూడా ఈ గూడెం వాడేవే కదా. నిజమేనయ్యా, కానీ మరి నాకు జీవితం ఇచ్చినోరే మీరు. నాకు లాగు చక్క ఇచ్చి మీతో సమానంగా కారులో తిప్పుకుంటున్నారు, ఇంతకన్నా నాకేం కావాలయ్యా? నువ్వు ఎర్రోడివి కాదురా, ఎర్రుడివి, జీతం బత్తం లేని పనోడివిరా. మీరు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళేంటయ్యా? ఇంకెప్పుడు అట్లాంటి మాట అనకండి అయ్యా. మంచిదిరా. ఒక క్షణం, చిన్నబాబు గారు సంచి మర్చిపోయినట్టున్నారు. పదండయ్యా. ఒరే ఎర్రోడా, నువ్వు కుక్కవిరా. దొరా, విశ్వాసానికి అంతకు మించిన పేరేం పెట్టగలరా? బాగా చెప్పారు దొరా. పదండి. వీళ్ళు చెట్లు ఎంతవరకు కొట్టారో. ఎరా కాదంటావా? నీలో ఎంత కాదనుకున్నా ఈ గూడెం రక్తం ఉన్నదిరా. మన జాతి ఆత్మాభిమానం, పౌరుషం అన్నీ ఉన్నాయిరా. అందుకే ఎంత త్వరగా రావణదొర్ర ఉచ్చులోంచి బయటపడ్డావు. ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకరా. గతం గతహ అన్నారు పెద్దలు. అయిపోయింది, ఇది అయిపోయింది. నువ్వు ఆలోచన పరుడివి, మంచోడివి, అన్నిటికీ మించి నువ్వు మావోడివిరా, మనోడివి. ఏమంటావు? గూడెంలో ఎవరు క్షమించినా క్షమించకపోయినా నువ్వు మాత్రం క్షమిస్తావని నేను అనుకోలేదు. ఇప్పుడు నీ ప్రేమాభిమానాలు చూస్తుంటే గూడెంలో పెద్దలు పిల్లలు నిన్ను ఎందుకు అంతగా ప్రేమిస్తారో ఇప్పుడు నాకు అర్థమైంది. నీ మీద ఏ కూడా వాళ్ళనివ్వని వారి అభిమానం ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది. గూడెంలో అందరినీ పేరు పేరున వారి కష్టాలు అడిగి తెలుసుకుని అవి కడతీర్చడానికి అహర్నిశలు కష్టపడతావని తెలుసుకున్నాను. అందరినీ ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు చూసే నువ్వు నిజంగా మా గుడుం ఓడవడం మా అదృష్టం. ముఖ్యంగా నా అదృష్టం. నా అదృష్టం లచ్చన్నా, నా అదృష్టం. ఊరుకోరా. మనోళ్ళని మనం తప్ప ఇంకెవరు సొత్తారా? వాళ్ళకి అవసరంలో మనం చేయగలిగిన సాయం చేయటం తప్ప ఇంకేం చేయగలనరా? మణులు మాణిక్యాలు ఇవ్వడానికి మనమేమి మహారాజులం కాదు. ధాన్యం అపరాలు కొలవడానికి భూస్వాములు కాదు. మనం కాయ కట్టం చేసుకునేవాళ్ళం. ఎదుటోడి కట్టానికి ఆసరాగా వెళ్ళటం మనకేమి పెద్ద కట్టం కాదురా. ఏమంటావు? నిజమే లచ్చన్న, మన గురించే కాదు ఎదుటోడి గురించి కూడా ఆలోచించాలా. ఇదిగో నా ఎదుటోడిని తీసుకొచ్చాను. యారా, అనుమయ్య బాబాయ్ని గుర్తుపట్టలేదా? ఇలా కట్టేసేవేంటి? తప్పు కదా. అనుమయ్య బాబాయ్య? మరి నేను ఆ రావణదొర అనుకున్నానే కదా. ఏంటి మావా,
నువ్వు వీడికెలా దొరికిపోయావు? నేను ఈ దారిలో వస్తుంటే చేతులు సాపు అన్నాడు. ఏదో పెడతాడు కావచ్చని 2 చేతులు సాపి దోసిట్లా పట్టాను అంతే. చటుక్కును పట్టుకుని ఆడ పై తుండుగొడ్డతోటి నా చేతులు ఇలా కట్టేసి లాక్కొచ్చేసాడు.